భరత్ కుమార్ గారు వండర్ఫుల్. మనీ ఫ్లో అవ్వాలంటే ఏమి చేయాలి? సార్ ఇక్కడ మీరు మనీని కరెన్సీ అని కూడా అంటారు. కరెన్సీ అని కూడా అంటారు. మనకి కరెంటు ఈ బల్బ్ ఉందంటే కరెంటు ఒక వైర్ నుంచి వస్తుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆ బల్బ్‌లో ఉంటుంది. మళ్ళీ రెండో వైర్ ద్వారా వెళ్ళిపోతుంది. దట్స్ ఎ ఫ్లో. కరెంట్ హ్యాస్ టు ఫ్లో. కరెంట్ ఫ్లో అనేది అవుతుంది. అలాగే కరెన్సీ కూడా మన జీవితంలో ఫ్లో అవ్వాలి. కరెన్సీ కూడా మన జీవితంలో ఫ్లో అవ్వాలంటే 3 దశల్లో మనీ కూడా మన లైఫ్‌లో మనకు ఎక్స్‌పీరియన్స్ చేస్తాం మనం. ఒకటేంటంటే మనం మనీ సంపాదించేటప్పుడు లేదా మనీ సంపాదించిన ఏదైనా సరే మనీ మన జీవితంలోకి వచ్చేటప్పుడు మనీ ఇన్‌ఫ్లో. తర్వాత కొంత కాలం మన దగ్గర స్టే చేస్తుంది. ఆ స్టే చేసేటప్పుడు. మూడోది మన దగ్గర నుంచి బయటికి ప్రపంచంలోకి వెళ్ళాలి. సో, ఆ ఫ్లో కరెంట్ గనక ఏ విధంగా అయితే ఫ్లో అవుతూ ఉంటుందో, అలాగే కరెన్సీ కూడా మన జీవితంలో ఫ్లో అవుతూ ఉండాలి. అది ఎంత హెల్తీగా ఫ్లో అవుతుంటే, అంత హెల్తీగా మన ఆర్థిక స్థితి, అంత బ్రైట్‌గా మన ఆర్థిక జీవితం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, నా యొక్క 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను రకరకాల వ్యక్తులతో నేను డీల్ చేస్తున్నప్పుడు, నేను నోటీస్ చేసిందేంటంటే, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి వ్యక్తి ఈ 3 రకాల్లో ఏదో ఒక రకంలో, కనీసం ఏదో ఒక రకమైన ఒక చోట ఇబ్బందులు పడటం, సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. కొంతమంది 2 చోట్ల, కొంతమందైతే 3 చోట్ల కూడా 3 విషయాల్లో కూడా సమస్యలు ఎదుర్కోవటం. అయితే మ్యాజిక్ ఏంటంటే ఒక సమస్య ఇలా ఉంటుంది, ఈ సమస్యలు మనకి ఇలా ఉంటాయన్న సంగతి మనకి తెలియకపోవడం వల్ల, మనకి ఏ స్కూల్లోనూ, కాలేజీలోనూ, యూనివర్సిటీలోనూ మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పకపోవడం వల్ల మనకి ఇది సమస్య అనే సంగతి కూడా తెలియక జీవితం ఇలాగే ఉంటుంది. జీవితం అన్నాక ఇలా ఉండక ఎలా ఉంటుంది? జీవితం అన్నాక పోరాటం ఉండకుండా ఎలా ఉంటుంది? జీవితం అన్నా మనకు సమస్యలు ఉండకుండా ఎలా ఉంటాయి? అని మనకి మనం సమాధానం చెప్పుకొని, ఆ ఆర్థిక ఇబ్బందుల్ని, ఆ సమస్యల్ని అనుభూతి చెందుతూ, ఇదే జీవితం అనుకుని సరిపెట్టుకొని మనం ముందుకెళ్తూ ఉంటాం. సో, మీరు అడిగిన మనీ ఫ్లో అవ్వాలంటే ఏం చేయాలంటే, ఈ 3 ఏరియాస్‌లో మీకు సమస్యలు లేకుండా చూసుకోవాలి. మనీ ఇన్‌ఫ్లో వచ్చేటప్పుడు, స్టే చేసేటప్పుడు, అవుట్‌ఫ్లో వెళ్ళేటప్పుడు ఈ 3 స్టేజ్‌ల్లో కూడా ఇట్ షుడ్ బి ఎ ఫ్రీ ఫ్లో. ఫ్లో అనేది ఫ్రీగా జరగాలి. ఆ ఫ్రీగా జరగకుండా ఉండడానికి చాలా కారణాలుంటాయి. మనం ఇక్కడ కాకుండా మన ఇంటర్నల్ వర్క్‌షాప్స్‌లో మనం దాని గురించి డీటెయిల్డ్‌గా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దానికి చాలా సమయం పడుతుంది. సందర్భం ఉంటుంది అక్కడ.